అన్న గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చినప్పుడు ఎలా ఉంది? చంద్రబాబు గారు వచ్చినాక మాకు మైండ్ పోతుందండి. ఎందుకని? ఏం చేయాలి అసలు మాకు ఏం వస్తాయో కూడా తెలియట్లేదండి. పథకాలు ఇస్తా అన్నాడు ఆ కదా. సూపర్ 6 ఏంటో అసలు మాకు అర్థం అవట్లేదండి. ఉమ్, ఎప్పుడేం వదులుతాను అంటున్నాడు, మాకు భయం వేసిపోతుంది ముందు. అవునులే. గబక్కన ఒక పిడుగు వార్తలు చెబుతాడేమోనని భయం వేస్తుంది గబక్కనే. అవి రేపు వదులుతాడు అంటాడు అనుకో, ఆ కాగితాలు ఇప్పుడు లేబర్ ఉన్నారు, చదువుకునే వాళ్ళు ఉన్నారు, అవి 4 రోజులే టైం అమ్మ కాగితాలు పెట్టానని చెప్తారు. ఈ 4 రోజుల్లో సచివాలయం వాళ్ళకి నెంబర్ 1గా పని చేస్తున్నారు. సచివాలయం వాళ్ళు నిద్రపోతా చేస్తున్నారు. ఒరిజినల్ సచివాలయం. జగన్ గారి ప్రభుత్వం ఏంటంటే వాళ్ళు ఇళ్ళకి వెళ్ళలేక చెమటలు దూడుచుకుంటా లోపలే పడుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఫ్యాన్లు ఏసీలు ఉన్నాయి ఇప్పుడు చల్లగా. అది అన్న ఇప్పుడు తల్లికి వందనం అని చెప్పేసి అని అన్నారు. అది అడగ మాకు అసలు ఎందుకు వచ్చలేదా? అది వద్దా ఎందుకు? మాకు వస్తేనాగా అది ఇస్తాడగా ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమందికి మేము ఆయన దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి. మాకు ఛార్జీలకి అయ్యి ఇంటికి రావు, మీరే వెళ్ళాలి. ఆ. మళ్ళీ ఫ్రీ బస్సు పెట్టినాడుగా మీకు. ఫ్రీ బస్ నిన్న వెళ్ళా తెనాలి, మా అబ్బాయికి చెయ్యి ఇరిగితే వెళ్ళా. తెనాలి కదా, గుంటూరు వెళ్ళా. వచ్చేటప్పుడు ఆడమే ముందు నువ్వు లేకు అందన్నాను. ఎందుకు? చెప్పేసాడుగా ఫ్రీ బస్ వదిలేస్తున్నానని. ముందు నుంచే మెయింటైన్ చేస్తున్నాడు ఆడోళ్ళు. అది పట్టకపోయారు ఆధార్ కార్డులు. ఆధార్ కార్డు తీసుకుపోయారా ఎవరు? లేడీస్. వాళ్ళకి ఇంకా ఆధార్ కార్డు ఎందుకు? లేడీస్ అయితే గుర్తింపు ఉంటే, లేడీస్ గుర్తింపు ఉండగా ఆధార్ కార్డు సంబంధం ఉందా? ఇంకా మళ్ళీ ఉచిత సిలిండర్లు ఇస్తాడగా మీకు. సిలిండర్లా బట్టిపోలు ఆడ ఆఫీస్ కాడికి వెళ్ళి అడగాలి ఒకసారి, డబ్బులు పడుతున్నాయా లేవు అని. సంవత్సరానికి 3 సిలిండర్లు ఇంటికి ఫ్రీగా ఇస్తా అన్నాడు. ఇచ్చాడా మీకు ఈ సంవత్సరం? నాకు ఒకటే పడుతుంది సంవత్సరం అంతా. ఎందుకు? కొనుక్కుంటున్నా బ్లాక్లో. మళ్ళీ ఇప్పుడు రేషన్ కూడా ఇంత గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఇంటికి వచ్చేది. ఇప్పుడు ఎందుకని ఆపేశారంటారు నాదెండ్ల మనోహర్ గారు? మరి ఆయనకే తెలియాలి, ఆయన సీనియర్ మోస్ట్ కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి అయ్యామ నుంచి చేస్తున్నాడు కదా. గబక్కనే మళ్ళీ మధ్యలో బ్రేక్ వచ్చింది కదా, కొత్తగా ఎక్కేలేకే ఆయనకి ఏం ఆలోచించాలో తెలియక అట్లా చేసి ఉంటాడు అంతే. మళ్ళీ ప్రజలు ఇబ్బంది పడతారంటారు అన్న ఇలా చేయడం వల్ల, రేషన్ బండ్లు ఆపడం వల్ల? ప్రజల ఎందుకు కమ్మ ఏసీ ఉన్నట్టుంటే బయట ఎండలో ఛానల్లో చూస్తలేదా, ఈడియోలో చూస్తలా, ఆ కార్డులు ఎట్టట్టు ఇసురుకుంటున్నారుగా. మళ్ళీ మన రేషన్ షాప్ దగ్గర కూడా ఒక మహిళ చనిపోయింది, వృద్ధురాలు. దాన్ని ఎలా చూడొచ్చు? అది అయితే చంద్రబాబు గారిని అడిగితే ఏమన్నా ఒక 5 లక్షల పరిహారం ఏమైనా ఇస్తారేమో. మరి ఇస్తానంటావా? వెళ్ళి అడగాలి మరి, అందరూ వెళ్ళి అడిగితే. పడిపోయే వాళ్ళు వాళ్ళని మనం ఏరికి రాలేముగా ఎడకే.